ఏం జరిగింది శ్యామ్? ఎందుకిలా ఉన్నావు? నువ్వేదో దాస్తున్నావు నాకు అర్థమవుతోంది. అదేంటో చెప్పు. అడిగేది నిన్నేరా. అమ్మ దగ్గర కూడా దాపరికం ఏంటి? అంత ప్లాన్ వేసి రాధని అరెస్ట్ చేయించిన రాజేంద్ర ఇంత తేలిగ్గా తన్ని బయటికి రానివ్వడు. నువ్వెళ్ళి మాట్లాడిన వెంటనే అతను కేసు విత్డ్రా చేసుకున్నాడు అంటే దాని వెనకాల పెద్ద కారణమేదో ఖచ్చితంగా ఉండుంటుంది. అతను నీతో ఏదో అగ్రిమెంట్ చేసుకున్నాడంట కదరా, ఏంటది చెప్పరా? తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. అయ్యో శ్యామ్, ఏంట్రా ఇది? లే లే, పైకి లే, లేరా. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది. ఏం చేసావురా? ఆ రాజేంద్ర ఏమడిగాడు? ఖుషిని అడిగాడమ్మా. అతను రాధను వదిలేయాలంటే నేను ఖుషిని వదులుకోవాలని చెప్పాడు. శ్యామ్ అనే నేను గౌరవనీయులైన రాజేంద్ర గారికి నా కూతురు ఖుషిని తన భవిష్యత్తు బాధ్యతలను అప్పగిస్తూ తనకు నాకు సంబంధం ఉండదని